వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. పోలీస్ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏర్పాట్లు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. పోలీస్ సేవల గురించి తమ అభిప్రాయం తెలిపేందుకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయంలో, డీఎస్పీ కార్యాలయంలో అతికించామని ఎస్పీ జానకి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాలో ప్రతి ఏటా 12,000 జమ చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజ్నిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఆదివారం నాడు జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహసీల్దార్ శ్రీరాములను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కతలప్ప, ఏఓ నీతి, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈఓలు పాల్గొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్షత బాధలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని ఇండోర్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రుబీ ఫంక్షన్ హాల్లో 2025 సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తస్లీం అనార్సీ మరియు మత బోధకులు హెజ్ కు వెళ్లే మార్గదిశ నిర్దేశాలను సూచించారు. ఈ కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షులు షరీద్ అహ్మద్, అధ్యక్షులు షాంషీర్ ఖాన్, ఇబ్రాహిం యూసుఫ్, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.